హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి దగ్గరికి కృష్ణప్రసాద్ వస్తారు. అమ్మ భూమి రామ్మా అని అంటారు. ఎక్కడికి మావయ్య అని అడుగుతుంది భూమి. చూడమ్మా, ఇప్పుడు గగన్ నీ దగ్గరికి వచ్చి నీ మెడలో తాయెత్తు వేయబోతున్నారు. ఆ తాయెత్తు చాలా మహిమగలదమ్మా. ఒక్కసారి గగన్ చేత్తో నీ మెడలో ఆ తాయెత్తుని వేస్తే మీ ఇద్దరికి ఖచ్చితంగా పెళ్ళవుతుంది రామా అని చెప్పి కృష్ణప్రసాద్ భూమిని తీసుకువెళ్తారు. గగన్ని శారద తీసుకొస్తుంది. ఇంకలా అందరి సమక్షంలో గగన్ ఆ తాయెత్తుని భూమి మెడలో వేస్తూ ఉంటారు. ఇదంతా అపూర్వ చూస్తూ ఉంటుంది. ఇంకా రఘురాం కూడా అదంతా గమనిస్తూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు. రఘురాం, గగన్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏమైంది అని అడుగుతారు గగన్. భూమికి ఎందుకు నువ్వా తాయెత్తుని వేస్తున్నావు అని అడుగుతారు రఘురాం. మా అమ్మే వేయమని చెప్పింది అని అంటారు గగన్. ఇంకా అలా పాపం గగన్ అయితే పక్కకి వెళ్ళిపోతారు. ఇంకా రఘురాం అయితే భూమి దగ్గరికి వస్తారు. చూడమ్మా భూమి, నాకు జరిగిందంతా అర్థమవుతుంది. నువ్వు ఆ గగన్ని మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు. కానీ ఒకటమ్మా, మీ నాన్నగారు ఇప్పుడు కోమాలో ఉన్నారు. మీ నాన్నగారు కోమాలోండి బయటికి వచ్చాక ఆయన అనుమతితో మీరు పెళ్లి చేసుకోవాలి. కానీ ఇక్కడ మీ పెళ్లి జరగడం అంటే అని అంటారు రఘురాం. అంకుల్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంకుల్. అయినా గగన్ గారిని నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, కానీ ఆయన నన్ను దూరం పెడుతున్నారు. అర్థం చేసుకోవట్లేదు. ఆ రాముల వారి సన్నిధిలోనైనా ఆయనకి నాకు మధ్యలో అపార్థాలు తొలగిపోతాయనే నేను ఆశిస్తున్నాను. కానీ పెళ్లి జరుగుతుందా లేదా అనేది నాకు తెలీదు. ఏదైనా మా నాన్నని ఒప్పించే నేను గగన్ గారిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంకా భూమి అయితే అలా పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భూమి చాలా మంచి అమ్మాయి, నేను భూమిని అపార్థం చేసుకున్నాను అని చెప్పి ఇంక పాపం బాధపడుతూ ఉంటారు రఘురాం. అప్పుడే జానకి రఘురాం దగ్గరికి వస్తుంది. ఏవండి, అయినా మీరు భూమిని అలా ఎందుకు ప్రశ్న అడిగారు అని అడుగుతుంది. అపూర్వ చెప్పిన విషయాన్ని చెప్తారనమాట రఘురాం. మీరు ఆ అపూర్వ మాటలని నమ్మారా అండి? ఆ అపూర్వ ఎలాంటిదో మీకు తెలీదు. తను పైకి కనిపించేంత మంచిది కాదు. మీ స్నేహితుని భార్య కాబట్టి మీరు అపూర్వని గౌరవించచ్చు, కానీ అపూర్వ అలాంటిది కాదు అని చెప్పి అపూర్వ నెగిటివ్ పర్సన్ అని చెప్తారనమాట. ఇంకా జానకి రఘురాంతో, అయితే అపూర్వ కావాలని నాకు ఇలా చెప్పిందనమాట. సరే, ఇప్పుడు నేను అపూర్వతో జాగ్రత్తగా ఉండాలి అనే విషయం నాకు అర్థమైంది అని చెప్పి ఇంకా రఘురాం అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా రాములవారి కళ్యాణం అయితే ఇంకా హ్యాపీగా జరుగుతూ ఉంటుంది. ఇంకా దండలు విసురుకునే కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోతుంది. అలా ఇంకా వెంటనే దండలు ఒకరికి ఒకరు విసురుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన భూమి గగన్ ఇద్దరిపై కలిసి ఆ దండ అయితే పడుతుంది. ఒక్కసారిగా ఇంకా వాళ్ళిద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా భూమి అండ్ గగన్ అలా ప్రేమగా ఉండేసరికి నక్షత్ర తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఆ ప్లేస్లో నేను ఉండాలి, కానీ అదిగో ఆ భూమి ఉంది. ఈసారి దండ విసురుతారు కదా, ఖచ్చితంగా నేనే అక్కడ ఉంటాను అని చెప్పి ఇంకా పరిగెత్తుకుంటూ గగన్ పక్కన నించుంటుందన్నమాట నక్షత్ర. ఇంకా నెక్స్ట్ టైం అలా కరెక్ట్గా దండ విసిరేసరికి అక్కడికి ఫోన్ మాట్లాడుకుంటూ చెర్రీ వస్తాడు. ఇంకా చెర్రీ నక్షత్ర ఇద్దరిపై కలిసి ఆ దండ పడుతుంది. ఒక్కసారిగా నక్షత్ర చెర్రీ వైపు చూస్తుంది. చెర్రీ కూడా నక్షత్ర వైపు చూస్తూ ఉండిపోతాడు. వెంటనే ఇంకా అపూర్వ అయితే షాక్లో చూస్తూ ఉండిపోతుంది. ఇంకా అక్కడికి తనైతే కృష్ణప్రసాద్ అయితే వస్తారనమాట. ఏంటి అపూర్వ గారు అలా చూస్తూ ఉండిపోతారు? మీరొకటి అనుకుంటే దేవుడు ఒక ప్లాన్లో ఉన్నాడని కంగారు పడుతున్నారా? కానీ ఒకటి మాత్రం నిజమండి, దేవుడు ఏ జంటల్ని కలపాలి అనుకుంటున్నాడో ఇదిగో ఇక్కడే నిర్ణయించేశాడు. నా కొడుకు గగన్, భూమి, రెండవ కొడుకు చెర్రీ ఏమో మీ కూతురు నక్షత్రం పెళ్లి చేసుకుంటాడేమో అని అంటారు కృష్ణప్రసాద్. హేయ్ కేపీ, ఏంటి నీ కొడుక్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానా అని అంటుంది అపూర్వ. చెప్పాను కదా అపూర్వ గారు, పెళ్లిళ్ళు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి. అవి మీరో నేనో అనుకుంటే అవ్వవు. అవి ఎప్పుడు టైం వస్తే అప్పుడు అవుతాయి. మీకే రాను రాను తెలుస్తుందిలేండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. ఇంకా కోపంగా రగిలిపోతూ ఉంటుంది అపూర్వ. ఇలా కాదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఆ భూమిని శాశ్వతంగా పైకి పోయేలా చెయ్యాలి అని అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది. ఏంటి భూమి, గగన్ నీకు దగ్గరైపోతున్నాడని, నువ్వింక ఈ ఇంటికి వారసురాలు అయిపోయావని చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అంటుంది అపూర్వ. అదంతా నీకెందుకు అని అంటుంది. ఏం లేదు భూమి, ఇందాకే కొంతమంది మాట్లాడుకుంటుంటే విన్నాను. అక్కడ ఒక కొలను కనబడుతుంది కదా, ఆ కొలంలో మునిగి ఎవరైతే వాళ్ళ కోరిన కోరికలు కోరుకుంటారో అవి దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడంట. నేనైతే మా బావ త్వరగా కోలుకోవాలని కోరుకుంటాను.
మరి నీ గురించి నాకు తెలీదు అని చెప్పి ఇంక అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంక భూమి అలా పంతులు గారి దగ్గరికి వెళ్తుంది. పంతులు గారు, నిజంగా ఈ కొలంలో ఏమైనా మనం కోరుకుంటే జరుగుతుందా అని అడుగుతుంది భూమి. తప్పకుండా జరుగుతుందమ్మా అని అంటారు పూజారి గారు. ఇంక వెంటనే అలా కొలంలోకి వెళ్తుంది భూమి. ఇంకా అలా భూమి అయితే ఆ కొలంలోకి దిగి ఇంకా అలా ఒక మునిగి ఎలా అయినా గగన్ గారికి నాకు మధ్యలో ఉన్న అపార్థాలు తొలగిపోవాలి, గగన్ గారు నా భర్త అవ్వాలి, మా నాన్న శరత్చంద్ర గారు కోమాలో నుండి బయటికి వచ్చి మమ్మల్ని అర్థం చేసుకోవాలి, మా ప్రేమని అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇంకా భూమి అయితే పాపం కోరుకుంటుంది. అప్పుడే అపూర్వ అయితే ఇంకలా వస్తూ ఉంటే అస్మిత, హే అస్మిత, నువ్వా ఏంటి ఈ మధ్య కొత్త గెటప్ వేస్తున్నావు అని అడుగుతుంది అపూర్వ. మీకు తెలియనిదేముందా ఆంటీ, నాకు శౌర్య సార్ కావాలి, మీకేమో ఆస్తి కావాలి, మనిద్దరిది ఒకేలాంటి క్యారెక్టర్ కదా అని అంటుంది అస్మిత. సరే సరే, నీకు శౌర్య దగ్గర అయ్యేలా నేను చేస్తాను, కానీ నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. ఏంటో తెలుసా, అక్కడ కనబడుతుంది చూడు భూమి, తను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మునక వేస్తుంది, నువ్వు తన్ని నీళ్ళల్లో ముంచి ప్రాణం పోయేలా చేయాలి అని అంటారు. ఏంటి, జస్ట్ అంతేనా? రెడీగా ఉండండి ఆంటీ, శౌర్య సార్ని నాకు దగ్గర చేసే ఉపాయం చెప్పండి, నేను మీకు హెల్ప్ చేస్తాను అని అస్మిత కూడా కొలంలోకి వెళ్తుంది. ఇంకా వెళ్ళి పాపం భూమి కరెక్ట్గా మూడో మునక ఇలా లోపలికి మునిగేసరికి భూమిని గట్టిగా పట్టుకొని కిందకి వంచేస్తుంది అస్మిత. అపూర్వ మనసులో, ఈ పని నక్షత్రకే అప్పచెప్పేదాన్ని, కానీ ఏదైనా తేడా జరిగితే నక్షత్ర జైలుకు పోతుంది, నాకు అలా జరగడం ఇష్టం లేదు, ఇప్పుడు నా చేతికి మట్టంటకుండా పని జరిగిపోతుంది అని మునిగిపోతున్న భూమిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అలా తనైతే అపూర్వ ఇంకా గగన్కి పాపం ఈ విషయం తెలియక అలా చుట్టూ చూస్తూ ఉంటాడు. ఏంటి గగన్, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు అని అడుగుతారు శారద. ఎవరికోసం లేదు అని అంటారు గగన్. నాకు తెలుసురా, నువ్వు భూమి గురించే ఎదురు చూస్తున్నావు కదా, భూమి తన మనసులో ఉన్న కోరిక నెరవేరాలని కొలం దగ్గరికి వెళ్ళింది, నువ్వు కూడా వెళ్ళు. చూడు గగన్, భూమి ఎంత మంచిదో నీకు తెలీదు, భూమి ప్రేమ ఎలాంటిదో నీకు తెలుసు, అయినా శరత్చంద్ర అనే ఒక గోడని నువ్వు దాటలేకపోతున్నావు, ఒక్కసారి దాటి చూడు, నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే నువ్వు కూడా వెళ్ళి ఆ కోరికని నెరవేర్చుకో అని చెప్పి శారద అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా భూమి దగ్గరికి కొలను దగ్గరికి బయలుదేరుతారు గగన్. ఇంకా వెళ్ళి చూసేసరికి భూమి అయితే కనబడదనమాట. ఏంటి భూమి ఇక్కడ లేదా అని చెప్పి అలా గగన్ వెనక్కి వెళ్ళిపోబోతూ వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు. చూసేసరికి అక్కడ భూమి చెయ్యి అయితే కనబడుతూ ఉంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. భూమి అని చెప్పి ఇంకా వెంటనే దూకేస్తాడనమాట కొలంలోకి గగన్. ఇంకా దూకి అస్మితని గట్టిగా బయటికి పట్టుకొని లాగి తోసేస్తాడు గగన్. ఇంకా అలా భూమిని అయితే కాపాడతాడనమాట గగన్. అస్మితని పక్కకి తప్పించి భూమిని కాపాడి భూమి భూమి అని చెప్పి పాపం అలా పడిపోయిన భూమిని, కళ్ళు తిరిగి పడిపోయిన భూమిని అయితే ఇంక చూస్తూ ఉంటాడనమాట గగన్. భూమి భూమి నీకేం కాలేదు కదా, లే భూమి అని చెప్పి ఇంకా భూమిని పాపం తట్టి లేపుతూ ఉంటాడనమాట గగన్. అయినా సరే భూమి పాపం స్పృహ కోల్పోతుంది. భూమి భూమి నువ్వు కళ్ళు తెరవాలి భూమి, నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాననుకుంటున్నావు భూమి, భూమి భూమి లే భూమి అని చెప్పి ఇంకా భూమిని ఎంతలా తట్టి లేపుతూ ఉంటాడనమాట గగన్. అయినా పాపం భూమి మాత్రం కళ్ళు తిరిగి పడిపోతూనే ఉంటుంది. అక్కడికి ఇంకా శారద, కృష్ణప్రసాద్ వీళ్ళందరూ వచ్చేస్తారు. ఇంకప్పుడే గగన్ అయితే భూమిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది అని చెప్పి అందరూ ఇంకా ఏమీ తెలియనట్టు వీళ్ళు కూడా వస్తూ ఉంటారనమాట. అపూర్వ, నక్షత్ర వీళ్ళు కూడా ఏం తెలియనట్టు వస్తూ ఉంటారు. ఇంకా వెంటనే భూమిని వచ్చి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెక్ చేస్తూ ఉంటే తను కొన ఊపిరితో కొట్టుకుంటుంది బాబు అని చెప్తూ ఉంటారు. నో నో, నా భూమికి ఏమి అవ్వడానికి వీల్లేదు, నా భూమి బ్రతికే ఉంటుంది. భూమి, ఇన్నాళ్ళు నేను నిన్ను దూరం పెట్టాననే కదా భూమి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నాననే కదా నువ్వు ఇంతలా బాధపడుతున్నావు. నేను నిన్ను ఇంటి నుండి బయటికి పంపించేసి నీకు ఎవరు లేరని తెలుసుకుని కూడా నిన్ను బయటికి పంపించేయడం నాదే తప్పు. ఐఎమ్ సారీ భూమి, ఇంకెప్పుడు అలా చేయను భూమి, భూమి లే భూమి అని పాపం గగన్ ఎంత లేపుతున్నా భూమి మాత్రం అలానే ఉంటుంది. భూమి, ఈ దేవుడి సాక్షిగా, ఆ రాముల వారి సాక్షిగా చెప్తున్నాను భూమి, నేను పెళ్లి చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను, ఐ లవ్ యూ భూమి అని గట్టిగా చెప్తాడు గగన్. ఒక్కసారిగా భూమి అయితే అలా ఇంకా ఊపిరి పీల్చుకుంటుంది. ఇంకా గగన్ భూమి వైపు చూస్తూ భూమి అని భూమిని హక్ చేసుకుంటాడు. అదంతా చూస్తున్న నక్షత్ర మాత్రం చా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా భూమికి పాపం స్పృహ వస్తుంది. వెంటనే ఇంకా నక్షత్ర, శారద వీళ్ళైతే భూమి దగ్గరికి వచ్చి భూమి నీకేం కాలేదు కదమ్మా అని చెప్పి పాపం చేస్తూ ఉంటారనమాట. అప్పుడే అపూర్వ పక్కకి వెళ్ళిపోతూ ఉంటే హే అపూర్వ అని అంటారు గగన్. ఒక్కసారిగా అపూర్వ వెనక్కి తిరిగి చూస్తుంది. నిన్ను ఏమైనా అన్నానన్నా
నీ వయస్సు అడ్డొస్తుంది, అందుకే నిన్నేమీ అనలేకపోతున్నాను. భూమిని చంపాలని ప్లాన్ చేసింది నువ్వే కదా అని అంటారు గగన్. ఏయ్, ఏమంటున్నావు నువ్వు అని అంటుంది అపూర్వ. హే, షట్ అప్, జస్ట్ షట్ యువర్ మౌత్. నాకు నీ గురించి మొత్తం తెలుసు. భూమి వారసురాలైన తర్వాత ఎప్పుడెప్పుడు తన్ని చంపుదామని ప్లాన్ చేస్తున్నావు కదా నువ్వు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో అపూర్వ, నేను ఉన్నంతకాలం, నేను రక్షకుడిగా భూమికి ఉన్నంతకాలం నువ్వు భూమి వెంట్రుకని కూడా టచ్ చేయలేవు. భూమిని టచ్ చేయాలంటే ముందు నువ్వు దాటాల్సింది నన్ను అపూర్వ, నన్ను అని అంటారు గగన్. రేయ్, నువ్వు మర్చిపోతున్నావా? అది ది గ్రేట్ శరత్ చంద్ర, నా బావ కూతుర్రా అని అంటుంది అపూర్వ. అయితే నీ బావ కూతురని తెలియక ముందే నేను భూమిని ప్రేమించాను. ఆ ప్రేమ ఎప్పటికీ పోదు, చచ్చేంత వరకు కూడా పోదు. అందుకే ఆ రాముడే నాకు జ్ఞానోదయం అయ్యేలా చేశారు. భూమి ఎప్పటికీ నా మనసులోనే ఉంటుంది. భూమినే నేను భార్యగా స్వీకరిస్తాను, భూమినే నేను పెళ్లి చేసుకుంటాను. ఇది ఆ రాముల వారి సాక్షిగానే నేను చెప్తున్నాను. నువ్వు చేయగలిగిందేమైనా ఉంటే చేసుకో, అంతేకాని మళ్ళీ నాకు భూమికి మధ్యలో రావాలని నీ కూతురు ప్రయత్నించినా, మళ్ళీ భూమిపై ఏదైనా అటాక్ ప్లాన్ చేసినా అపూర్వ గుర్తుపెట్టుకో, నీ చావు నా చేతుల్లోనే అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇంకా గగన్ వైపు షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా శరత్ చంద్ర కోమాలోనే ఉంటారు కదా. బిందు గోరింటాక్ పిన్ని హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా శరత్ చంద్ర రూమ్ నుండి సౌండ్ రావడంతో ఒక్కసారిగా బిందు అండ్ గోరింటాక్ పిన్ని పరిగెత్తుకొని వెళ్ళి చూసేసరికి శరత్ చంద్ర కదులుతూ ఉంటారు. ఇంకా వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతారు గోరింటాక్ పిన్ని. అమ్మాయి, నువ్వు త్వరగా డాక్టర్కి కాల్ చేయి, నేను అపూర్వ అమ్మాయికి చెప్తాను అని చెప్పి ఇంకా అపూర్వకి ఫోన్ చేస్తుంది గోరింటాక్ పిన్ని. అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇంకా వెంటనే ఒక్కసారిగా, ఏంటి పిన్ని నువ్వనేది? అంటే అంటే బావ స్పృహలోకి వచ్చాడా? అయితే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను పిన్ని అని చెప్పి ఇంకా అందరి దగ్గరికి వస్తుందనమాట అపూర్వ. మీరా మనకి గుడ్ న్యూస్, బావ స్పృహలోకి వచ్చారంట అని సంతోషంగా చెప్తుంది అపూర్వ. అది విన్న భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా గగన్ వాళ్ళు కూడా అది విని సైలెంట్గా అలా ఇంకా భూమి వైపు చూస్తూ ఉంటాడు. గగన్, రఘురామ్, నేను చెప్పాను కదమ్మా, రాముల వారి కళ్యాణాన్ని చూస్తే ఎవరికైనా శుభమే జరుగుతుంది. నా స్నేహితుడిని నేను త్వరలోనే ఇంటికి వచ్చి పరామర్శిస్తాను, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి ఇంకా సెండ్ ఆఫ్ ఇస్తారు రఘురామ్ అండ్ జానకి. అలా ఇంకా ఇంటికి హుటాహుటిన బయలుదేరుతారు అపూర్వ, భూమి, మీరా అండ్ ఫ్యామిలీ. ఇటువైపు గగన్ వాళ్ళు కూడా సరే సార్, మేము కూడా వెళ్ళొస్తామని చెప్పి ఇంకా గగన్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. భూమి, అపూర్వ శరత్ చంద్ర దగ్గరికి పరుగున వస్తారు. కానీ భూమిని పక్కకి తోసేసి అపూర్వనే ముందుకు వెళ్ళి బావా అని చూస్తూ ఉంటుంది శరత్ చంద్ర వైపు. శరత్ చంద్ర కళ్ళలోండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఇంకలా శరత్ చంద్ర మెల్లగా కళ్ళు తెరుస్తూ భూమి అని అంటూ ఉంటారు. భూమి పేరు వినగానే ఒక్కసారిగా ఇంకా అపూర్వకి చాలా కోపం వస్తుంది. డాక్టర్, చూడండి, ఇప్పుడే ఈయన కోమా నుండి బయటికి వచ్చారు కాబట్టి అసలు చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వరల్డ్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఆయనకి కాస్త టైం పడుతుంది. ఒక 1 or 2 days కాస్త బెడ్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయన నార్మల్ యాక్టివిటీస్కి ఆయన వచ్చేయచ్చు. భూమి, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అమ్మా. నిజంగా నువ్వు చాలా జాగ్రత్తగా మీ నాన్నగారిని చూసుకొని ఆయనతో మాట్లాడుతూ ఉన్నావు, అందుకే ఇంత త్వరగా ఆయనలో ప్రోగ్రెస్ కనబడింది. ఇంకా మేము వెళ్ళొస్తామని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా భూమి అలా పాపం నడుచుకుంటూ శరత్ చంద్ర దగ్గరికి వస్తుంది. ఇంకా శరత్ చంద్ర భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. భూమి, నేను వెళ్ళిపోమని చెప్పినా నా బంగారు తల్లి, నా దగ్గరికే వచ్చేసావు కదమ్మా, నేనంటే నీకు ఇంత ప్రేమ అని మాట్లాడుతూ ఉంటారు శరత్ చంద్ర. నాన్న, మీరు ఎక్కువగా ఆలోచించకండి, మీకు ఇప్పుడు రెస్ట్ అవసరం నాన్న, మనం తర్వాత మాట్లాడుకుందామని చెప్పి ఇంకా భూమి హ్యాపీగా చూస్తూ ఉంటుంది. అంటే బావకి ఇంకా ఇదే బావ కన్న కూతురని తెలియదు కదా, ఈ లోపు నేను నా ప్లాన్ వేయొచ్చు అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఏసీపీ నైని వంశీని కోర్టుకి తీసుకువచ్చి ప్రొడ్యూస్ చేస్తుంది. భూమి, గగన్, అపూర్వ, మీరా వీళ్ళందరూ కూడా కోర్టుకి వస్తారు. ఇంకా జరిగిందంతా ఏసీపీ నైని అయితే వంశీ ఎలా చేశాడు, లైక్ వంశీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దీప అనే అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడంతో వంశీ ఈ విషయం శరత్ చంద్ర తెలిసిపోయిందని, ఎక్కడ తన ఇందుని తన్ని దూరం చేసేస్తారోనని తన్ని చంపడానికి ప్రయత్నించాడు. ఆ ప్రాసెస్లో చైన్ అనేది పడిపోయింది. తర్వాత వాడి ఫోన్ ట్యాప్ చేసేసరికి వీడే మర్డర్ చేశాడని మేము కన్ఫర్మ్ చేసుకున్నామని సాక్ష్యాలతో సహా వంశీని నేరస్తుడిగా కన్ఫర్మ్ చేస్తారు ఏసీపీ నైని. ఇంకా జడ్జి అయితే తీర్పు ఇస్తూ ఉంటారు. వాదోపవాదాలు విన్న తర్వాత
వంశీ అనబడే ఈ ముద్దాయికి అటెంప్ట్ టు మర్డర్ కింద 10 years జైలు శిక్ష వేయాలి. బట్ ముద్దాయి హత్య చేయాలనుకున్న వారు బ్రతికే ఉన్నారు కాబట్టి 3 yearsకి కుదిస్తున్నాం, 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అని చెప్పి ఇంకా జడ్జ్మెంట్ పాస్ చేస్తారు, డిగ్రీ పాస్ చేస్తారు. సో ఇంకా అలా వంశీని జైలుకి తీసుకువెళ్తూ ఉంటారు అనమాట పోలీస్. ఏసీపీ నైని భూమి అండ్ గగన్ దగ్గరికి వస్తుంది. చూడండి గగన్, నేను మీతో రూడ్గా బిహేవ్ చేసి ఉండొచ్చు, ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇంట్రోగేషన్లో ఇదంతా భాగమే, ప్రతి ఒక్కరిని సస్పెక్ట్గానే చూడాలి, అప్పుడే ఎవరు ఎలాంటి వారైనా నిజాన్ని బయటపడుతుంది. మీ కళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది నిజంగా నాకు చాలా బూస్టప్ ఇచ్చింది. సో భూమి, గగన్, మీకు ఎలాంటి ప్రాబ్లం, ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఈ ఏసీపీ నైని ఉందని మర్చిపోద్దు. సైనింగ్ ఆఫ్ అని ఏసీపీ నైని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ శరత్ చంద్ర కోసం జ్యూస్ తీసుకొని వస్తారు. ఏంటి కేపీ, నువ్వు తీసుకొచ్చావేంటి అని అడుగుతారు శరత్ చంద్ర. బావగారు, భూమి కోర్టుకు వెళ్ళింది, అందుకే నేను తీసుకువచ్చాను. బావగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి అని అంటారు కృష్ణప్రసాద్. చూడు కృష్ణప్రసాద్, నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాకు తెలుసు. భూమిని నా కన్న కూతురిగా ఒప్పుకోమని చెప్తున్నావు కదా, నేను ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను కేపీ. ఎందుకో తెలీదు, భూమికి నాకు ఎనలేని బంధం. భూమి ఎన్నిసార్లు నాకు ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకున్నా, నా గురించి తను ఎన్నిసార్లు ఎన్ని త్యాగాలు చేసినా, నన్ను విడిచిపెట్టి తను వెళ్ళిపోయినా, భూమి మాత్రం నాకు ఇంకా ఇంకా దగ్గరగానే అనిపిస్తుంది. ఒకవేళ నక్షత్ర ఆ పొజిషన్లో ఉండుంటే నేను తన్ని బయటకు గెంటేసేవాడిని, చంపేసేవాడినేమో. కానీ భూమిని మాత్రం మళ్ళీ మళ్ళీ నా కూతురిగా నేను యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నాను. భూమికి నాకు మధ్యలో ఏ సంబంధం ఉందో, ఏ గత జన్మ అనుబంధం ఉందో నాకు అర్థం కావట్లేదు అని అంటారు శరత్ చంద్ర. గత జన్మ బంధం కాదు బావగారు, ఈ జన్మ బంధమే ఉంది. మీరు ఎప్పటి నుండో శోభమ్మ చెల్లెమ్మకి పుట్టిన కూతురు గురించి వెతకాలనుకుంటున్నారు కదా, తను ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకున్నారు. తనని మహారాణిలా చూసుకోవాలి అనుకున్నారు. కానీ ఇన్నాళ్ళు ఆ పిచ్చి పిల్ల మీ కళ్ళ ముందే తిరుగుతుంది అనే విషయాన్ని మీరు గుర్తించలేకపోయారు బావగారు అని అంటారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్ చంద్ర. అంటే నువ్వు చెప్పేది అని అంటారు శరత్ చంద్ర. అవును బావగారు, భూమినే శోభాచంద్ర చెల్లెమ్మకి మీకు పుట్టిన కూతురు. కొన్ని అనివార్య కారణాల వల్ల భూమి మీకు దూరమైంది. కానీ ఇన్నాళ్ళు మీకు దగ్గర అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. కాబట్టి భూమి మీ కన్న కూతురు అనే విషయాన్ని తెలుసుకోవడానికి మీకు ఇన్ని రోజులు పట్టింది అని అంటారు కృష్ణప్రసాద్. ఇంకా ఒక్కసారిగా ఎమోషనల్ అవుతారనమాట పాపం. అలా తనైతే శరత్ చంద్ర అంటే నా బంగారు తల్లి ఇన్నాళ్ళు నా చుట్టూనే తిరుగుతుంటే నేను గమనించలేనంత పిచ్చివాడిని అయిపోయానా? నా బంగారు తల్లి వస్తే తనతో చాలా మాట్లాడాలి, ముందు భూమిని క్షమించమని అడగాలి అని పాపం ఇంకా భూమి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు శరత్ చంద్ర. ఇంకా అలా భూమి అప్పుడే కోర్టు నుండి వచ్చి శరత్ చంద్ర దగ్గరికి వచ్చేసరికి శరత్ చంద్ర భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ అమ్మ భూమి అని చెప్పి ఇంకా భూమితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు శరత్ చంద్ర. భూమి కూడా శరత్ చంద్రతో హ్యాపీగా తన టైంని స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. భూమికి గగన్ అసిస్టెంట్ ఆది నుండి కాల్ వస్తుంది. హలో భూమి అని అంటారు. చెప్పాది అని అంటుంది భూమి. సార్ నిన్ను అర్జెంటుగా రమ్మని చెప్తున్నారు, అయినా ఇన్ని రోజులు నువ్వు సెలవు పెడితే ఎలా, త్వరగా రా అని అంటారు. ఏంటి గగన్ గారు నన్ను ఆఫీస్కి రమ్మని చెప్పారా, ఇదిగో ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా హ్యాపీగా వెళ్తుందనమాట భూమి. గగన్ భూమి కోసం క్యాబిన్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా గగన్ అయితే భూమి వైపు చూస్తూ ఉంటారు. ఏంటి సార్ నన్ను పిలిచావంట, ఏమైంది సార్ అని అడుగుతుంది భూమి. అగైన్ ఇరిటేటింగ్. ఏం లేదు, నువ్వు ఆ శరత్ చంద్ర కూతురివని అని అంటారు. నేను శరత్ చంద్ర గారి కూతుర్ని కదా, అందుకే మళ్ళీ నన్ను జాయిన్ చేసుకోవడానికి పిలిచారా అని అడుగుతుంది భూమి. లేదు, రిజైన్ చేయమని చెప్పడానికి పిలిచాను. నౌ యూ డోంట్ వాంట్ టు బీ మై పిఎస్, సో జస్ట్ రిజైన్ ఇట్ అని అంటారు గగన్. నన్ను పిఏగా ఇంకా కావాలనుకుంటున్నారా? కానీ నాకు టైం పడుతుందండి, మా నాన్నగారు కోమాలో ఉండి బయటికి వచ్చారు కదా, అందుకే నాకు ఒక వారం రోజులు సెలవు కావాలి అని అంటుంది భూమి. హే, నేను చెప్తుంది నిన్ను రిజైన్ చేయమని అని అంటారు. రిజైన్ చేయాలా? చేస్తాను, కానీ మీకు భార్యగా అయిన తర్వాత ఈ పోస్ట్కి రిజైన్ చేస్తాను అని అంటుంది భూమి. దట్స్ ఇంపాసిబుల్ అని అంటారు గగన్. పాసిబుల్ అన్నారు కదా, నాకు తెలుసు మీరు ఖచ్చితంగా నన్ను భార్యగా ఒప్పుకుంటారండి. చూడండి గగన్ గారు,
మా నాన్నగారు ఇప్పుడే కోమాలోండి బయటికి వచ్చారు. ఆయన నాకు దగ్గర అవుతున్నారు. ఖచ్చితంగా మీ ఇద్దరిని నేను దగ్గర చేసి మీ ఇద్దరి అనుమతితోనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఒక్కసారి భూమి చెప్పింది అంటే అది చేసి తీరుతుంది. మీరే ఈ భూమి మొండితనం గురించి ఆలోచిస్తారు కదా. వెళ్ళొస్తాను అని అలా ఇంకా వెళ్ళిపోతుంది భూమి. ఇంకా గగన్ భూమి వైపు చూస్తూ ఉంటే భూమి వెనక్కి తిరిగి చూస్తుంది. వెంటనే గగన్ చూపు తిప్పుకుంటాడు. ఏంటండి, మీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నారా? మీ మనసులో నాపై ప్రేమ ఉందని నాకు తెలుసు. దాన్ని మీరు కవర్ చేసుకుంటున్నారని కూడా తెలుసు. ఇంకా దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదులేండి. మన కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇంకా భూమి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గగన్ లోపల నవ్వుకుంటూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.